నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 5.3 తీవ్రతతో భూకంపం. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. తిరుమల శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు. టీటీడీ కీలక నిర్ణయం. ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి బిల్డ్ నౌ భవనాలు. లేఅవుట్ల అనుమతుల కోసం కొత్త పోర్టల్. రాజ్యాంగం కలల సాకారానికి కొత్త నేర చట్టాలతో ముందడుగు మోదీ. పుష్ప 3లో విలన్ గా రష్మిక బాయ్ ఫ్రెండ్. సుక్కు క్రేజీ థాట్ కు మైండ్ బ్లాక్. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించగా ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరిగ్గా 7:27 సమయంలో ములుగులోని ఓ సీసీ కెమెరాలో భూ ప్రకంపనలకు సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. భూ ప్రకంపనల దాటికి సీసీ కెమెరా కదిలిపోవడం అందులో కనిపించింది. ములుగు కేంద్రంగా 200 కిలోమీటర్ల పరిధిలో ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. 20 ఏళ్లలో తెలంగాణలో ఇంత తీవ్రతతో ప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోర్టు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తోంది. తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. బిల్డింగ్స్, లేఅవుట్లకు అనుమతిచ్చేందుకు మున్సిపల్ శాఖ రూపొందించిన బిల్డ్ నౌ యాప్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి 1 నుంచి దీనిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం అనుమతులు రావడానికి 2 నుంచి 30 రోజుల సమయం పడుతుండగా బిల్డ్ నౌ విధానంలో ఏఐ సహకారంతో 6 నిమిషాల్లోనే పర్మిషన్లు రానున్నాయి. ఇది దేశంలోనే వేగవంతమైన స్క్రూటినీ వ్యవస్థ కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. రాజ్యాంగ ఆదర్శాలను నెరవేర్చడంలో కొత్త నేర చట్టాల అమలు కీలక ముందడుగని పీఎం మోదీ పేర్కొన్నారు. వీటిని విజయవంతంగా అమలు చేయడంపై చండీగఢ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాత చట్టాల వల్ల న్యాయ వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్లు, సామాజిక ప్రభావంపై అధ్యయనం చేసి కొత్త చట్టాలను తెచ్చినట్లు తెలిపారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, బార్ సంఘాలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ వేళ పుష్ప 3 గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 3వ భాగంలో మెయిన్ విలన్ గా విజయ్ దేవరకొండ ఉంటారని, పుష్ప 3 ది ర్యాంపేజ్ గురించి ఆయన 2022లోనే హింట్ ఇచ్చారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. కాగా రేపు పుష్ప 2 విడుదల కానుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki